ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండి ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్ లో ఒక ఆఫీసర్ గా జాయిన్ అయ్యి దేశం కోసం పనిచేయాలనుకుంటే ఈ వీడియో మీకోసమేనండి. అవునండి, యూపీఎస్సీ ఎన్డీఏ ద్వారా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ పోస్టులు అనేవి రిలీజ్ చేశారండి. టోటల్ గా పోస్టుల విషయానికి వస్తే 394 పోస్టులు అనేవి రిలీజ్ చేశారండి. ఈ 394 పోస్టుల్లో 370 పోస్టులు అనేవి పురుషుల కోసం కేటాయించారండి. 24 పోస్టులు అనేవి మహిళల కోసం కేటాయించారండి. ఈ 394 పోస్టుల్లో 208 పోస్టులు అనేది ఆర్మీ ఆఫీసర్స్ కి కేటాయించారండి. అదే విధంగా 66 పోస్టులు అనేది నేవీ ఆఫీసర్స్ కి కేటాయించారండి. అదే విధంగా 120 పోస్టులు అనేవి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ కి కేటాయించారండి. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఆర్మీ ఆఫీసర్స్ కి ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ అయినా పర్వాలేదండి, మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చండి. నేవీ, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ మాత్రం ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్, ఫిజిక్స్ కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకి అప్లై చేయగలరండి. మిగతా ఏ గ్రూప్ వాళ్ళు అప్లై చేయడానికి లేదండి. ఏజ్ విషయానికి వస్తే 16.5 సంవత్సరాల నుంచి 19.5 సంవత్సరాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చండి. ఈ పోస్టుల యొక్క ఫీజు విషయానికి వస్తే యూఆర్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 100 రూపాయలు ఫీజు అండి. ఈ పోస్టులకి అప్లై చేయడానికి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి, ఫీమేల్ క్యాండిడేట్స్ కి ఫీజు లేదండి. ఎగ్జామ్ విషయానికి వస్తే 2 పేపర్స్ కండక్ట్ చేస్తున్నారండి. మొదటి పేపర్ కి మ్యాథ్స్ ఉంటుందండి, 300 మార్క్స్ ఉంటుందండి, 2.5 టైం అనేది ఇస్తారండి. సెకండ్ పేపర్ విషయానికి వస్తే ఇంగ్లీషు, జీకే ఉంటుందండి. ఇంగ్లీషు 200 మార్క్స్ ఉంటుందండి, జీకే 400 మార్క్స్ ఉంటుందండి. టోటల్ గా టైం వచ్చేసరికి 2.5 టైం అనేది ఇస్తారండి. టోటల్ గా 900 మార్క్స్ కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారండి. మీరు కనుక ఎగ్జామ్ క్వాలిఫై అయినట్లయితే సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి పిలుస్తారండి. ఇంటర్వ్యూలో కూడా మీరు క్వాలిఫై అయినట్లయితే మెడికల్ టెస్ట్ ఉంటుందండి. మెడికల్ టెస్ట్ తర్వాత మెరిట్ ఆధారంగా మిమ్మల్ని ఎంపిక చేస్తారండి. ఈ పోస్టులకి ఎగ్జామినేషన్ అనేది 12 ఏప్రిల్ 2026 కండక్ట్ చేస్తున్నారండి. పోస్టులకి మీరు అప్లై చేయాలనుకుంటే upsconline.nic.in అనే వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చండి. ఈ వీడియోని ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండి ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్ లో ఒక ఆఫీసర్ గా జాయిన్ అయ్యి దేశం కోసం పని చేయాలనుకుంటున్నారో వారందరికీ తెలిసే విధంగా షేర్ చేయండి. మరెన్నో వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.